వెల్కమ్ టు ఆర్బిఎన్ మీడియా. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క అంతు చిక్కని రాజకీయం ఏ విధంగా ఉన్నది అన్నది మీ ముందుకు మేము ఒక చిన్న విశ్లేషణ ద్వారా మీకు వివరిస్తాం. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే వైపు సింగిల్గా సింహంలాగా వస్తానంటూ ముందుకు దూసుకొస్తుంది. మరి అదే తరుణంలో మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, మిత్రపక్షాల పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ మిగతా పార్టీలన్నీ కూడా కలిసి వస్తాయా లేక విడివిడిగా ప్రయాణం చేస్తాయన్నది మనం ఒకసారి తెలంగాణలో జరిగిన ఎలక్షన్ తర్వాత జరిగిన యొక్క ఫలితాల గురించి మనం ఒకసారి దీని గురించి వివరణలోకి పూర్తిగా ఒకవైపు తెలుగుదేశం, జనసేన పార్టీ ఒకవైపు, మిగతా మిత్రపక్ష పార్టీలు ఇటువైపు. మరి తెలంగాణ రాష్ట్రంలో జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకున్నాయి. మరి అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిందని విరవీగుతున్నారు. ఒకవైపు ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అవడానికి తెలుగుదేశం పార్టీయే చంద్రబాబునే కారణం అనుకుంటూ తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మరి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఏ విధంగా ఎటువంటి మార్పులు వస్తాయి? ఒకవైపు రాజీనామాలు, ఒకవైపు కొత్త ఇన్ఛార్జ్, ఇంకా ఎన్ని మార్పులు వస్తాయి? ఈ మార్పులన్నీ మనం ఖచ్చితంగా చూడాలి. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది మనమే ఆలోచించాలి. తెలంగాణలో బీజేపీ, జనసేన ఒక పొత్తు, తెలుగుదేశం, కాంగ్రెస్ ఒక పొత్తు. ఈ పొత్తులతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంలో ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే సింహంలాగా దూసుకుపోతుంది. మరి మిత్రపక్షాలు ఈ జనసేన పార్టీ, తెలుగుదేశం ఒకవైపు ప్రస్తుతానికి ఒక పద్ధతిలో వెళ్తూ ప్రయాణం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందో, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయంలో కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, జనసేన కలిసే ప్రయాణం చేస్తాయా? లేదంటే బీజేపీ, జనసేన ప్రయాణం చేస్తాయా? లేదా జనసేన, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మిగతా మిత్రపక్షాలన్నీ కలిపి ప్రయాణం చేస్తాయి? తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రయాణం చేస్తాయా? జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రయాణం చేస్తాయా? తెలంగాణలో బీజేపీ, జనసేన ప్రయాణం చేసింది, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రయాణం చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం వచ్చేటప్పటికి ఈ పొత్తులు ఏవైతే ఉన్నాయో ఈ పొత్తులు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, జనసేన ప్రయాణం చేస్తుందా? లేదంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రయాణం చేస్తాయా? రాష్ట్రంలో అంతు చిక్కని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇవి అన్నీ ఖచ్చితంగా రాజకీయంలో ఉన్న మార్పుల్ని ఖచ్చితంగా మనం చూడాలంటే దాదాపుగా మనం 30 రోజులు వేచి చూడాల్సిందే. ఈ రాష్ట్ర రాజకీయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయం, అంతు చిక్కని రాజకీయం ఖచ్చితంగా ఉందని గమనించవచ్చు.